మనిషికి ప్రకృతి నేర్పుతున్న దేవుని పాఠాలు అనే ఈ అంశంలో మొదటి రోజు మొదటి సందేశంలో కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. మనిషి కన్నా ప్రకృతి ముందు పుట్టినది అని. మనిషి కన్నా ముందు పుట్టిన ప్రకృతి అది పుట్టిన నాట నుండి నేటి వరకు క్రమం తప్పలేదు, మార్గం తప్పలేదు. ప్రతి విషయంలో దాని పనిని అది నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది అని. క్రమం తప్పింది, మార్గం తప్పిన వ్యక్తిగా కేవలం సృష్టిలో ఒక మనిషి మాత్రమేనని, అందుకే దేవుడు మనిషి మార్గం తప్పాడు, మనిషి అవిధేయుడుగా మారాడు అని ఈ సృష్టితోని లేదా ఈ ప్రకృతితో దేవుడు చెప్పిన ఒక చక్కని సందర్భాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆకాశముతో చెబుతున్నాడు అని, భూమికి కూడా చెబుతున్నాడు అని. ఆకాశమా ఆలకించుము, భూమి నీవు చెవియొక్కాలి. ఎందుకు అంటే మీ మధ్యలోనే కదా నా స్వరూపంలో నా పోలికలో చేయబడిన నా పిల్లలను పెట్టాను, పెంచాను, పెద్దవారిగా చేశాను. వారిని మీరు చూస్తున్నారు కదా తిరగబడటం వారు నా మీదకు. అందుకే మీరు వినాలి అని సృష్టికి చెబుతున్న పరిస్థితిని మనం గత రాత్రి లేఖనాలలో చూసాం. అదే సమయంలో దేవుడు మనిషి మార్గం తప్పాడు కదా అని, క్రమం తప్పాడు కదా అని చంపుకునేవాడు కాదు ఆయన. ఆయన మనిషిని మార్చుకోవటానికే మొదటగా ప్రయత్నం చేస్తాడు. అలా మార్చుకునేటువంటి క్రమంలో ఉన్న అన్ని ప్రయత్నాలు దేవుడు చేస్తాడు. ఆ చివర ఇక వీడు వినడు, మారడు అనుకున్న సమయంలో ఆయన మనిషిని శిక్షించటం లేదా మనిషిని చంపడం అనేది జరుగుతుంది. ఇది బైబిల్ చరిత్ర అంతటిలో మనకు కనిపించే సారాంశం. ప్రియులారా, ఒక విధంగా ప్రకృతిని చూసి లేదా ప్రకృతిని చూపించి మనకు పాఠం చెప్పటము అనంటే అక్కడ మనం విఫలమయ్యాము, లేదా అక్కడ మన ఫెయిల్యూర్, లేదంటే అక్కడ మన యొక్క అవిధేయత అనేది కనబడుతుంది. సృష్టిలో మనలను దేవుడు రారాజులుగా చేశాడు అని, ఏలికలుగా దేవుడు చేశాడు అని ఒకవైపు ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటుంటే, ఈ సృష్టికి ఏలికగా ఉండవలసిన మనిషి సృష్టి దగ్గర పాఠం నేర్చుకోవటం ఏంటి అంటే మనిషి స్థాయి దిగజారిపోయింది కదా అనిపిస్తుంది కదా. నిజమే. అయినా ఇక్కడ ఈ సృష్టిలో నుంచి మనిషి నేర్చుకోదగిన ఎన్నో పాఠాలు, అనగా మొదటి ప్రసంగంలో కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు, విన్నారు. ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి సంగతులు, అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు కూడా ఉన్నాయి. అనగా భౌతిక సంబంధమైనటువంటి పాఠాలు, ఎట్ ద సేమ్ టైం ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు కూడా ఈ ప్రకృతిలో మనకు కనబడతాయి. ప్రకృతి మనకు బోధిస్తుంది. ఒక విధంగా మనిషి ఈ ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన పాఠాలు నేర్చుకున్నాడు అని మాత్రం చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, ఈరోజు మనిషి అభివృద్ధి చెందాడు, ఎన్నో కొత్త కొత్త వాటిని కనిపెట్టాడు. ఈరోజు మనిషి చాలా విలాసవంతమైన జీవితాన్ని ఈరోజు మనిషి గడుపుతున్నాడు అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రకృతి యొక్క చలువ, ఈ ప్రకృతిలో ఉన్న వాటిని మనిషి పరిశీలించాడు. వాటిని చూసి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకు మనిషి తెరతీశాడు. నిజమే. దానికి ఎగ్జాంపుల్, ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూశాడు, ఒక విమానాన్ని మనిషి కనిపెట్టాడు. అలానే సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాలు, చేపలను చూశాడు. ఆ తర్వాత వాటిని తయారు చేయటం నేర్చుకున్నాడు. లోపల సముద్రము లోపలగా ప్రయాణించే సబ్మరైన్స్ని కూడా మనిషి చేసుకోగలిగాడు. కారణం వాటిని చూసే కదా. ఇలా మనిషి కనిపెట్టిన ప్రతి దాని వెనకాల ఉన్నది ప్రకృతి యొక్క ప్రేరణ, ఆ ఇన్స్పిరేషన్ అనే సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు. అంతవరకు బాగుంది. కానీ
ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు ఇవి. ఆత్మ సంబంధమైన సంగతులు ఏవి నేర్చుకున్నావు నువ్వు? ఇది కేవలం 60 ఏళ్ల జీవితానికి దేవుడు కలిగించిందే కాదు. కేవలం ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసం మాత్రమే బ్రతకడానికే దేవుడు ఈ సృష్టిని చేశాడు అని అనుకోవటం పొరపాటు. 60 ఏళ్ల జీవితం అనంతరం, లేదా ఈ లోకం అంతరించిపోయిన తర్వాత మరలా ఉండేటువంటి లోకం పరలోకం అయితే, ఆ పరలోకంలో నువ్వు నిత్యము జీవించడానికి, బ్రతకడానికి అవసరమైనటువంటి ఎన్నో సంగతులు, ఎన్నో పాఠాలు ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు పెట్టాడు. అందులో ఒక విషయాన్ని గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. మరలా దాని దగ్గరికి ఆ విషయాన్ని మనం మాట్లాడడానికి ముందు మరొక విషయాన్ని ప్రసంగి గ్రంథములో మొదటి అధ్యాయములో ఆ సొలొమోను గారు మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలలో, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలలో, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. ఇది మాకు తెలిసిందే కదా. అవును, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. ఇది నిత్యము జరిగే కార్యక్రమమే కదా అని మనకు అనిపిస్తుంది. నిజమే. ఏంటి దీన్ని ఎందుకు రాయించాడు అని అంటే, ఇది నీకు తెలిసిందని నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలియని సంగతి ఒకటి ఉంది అందులో. మనుషులు ఏమనుకుంటున్నారంటే, అందరికీ తెలిసిన సంగతే కదండి ఇది, ఇందులో కొత్త విషయం ఏముంది? ఏంటి ఈ విషయం చెప్పినందుకు ఆయన మహాజ్ఞాని ఎడ సొలొమోను అని నువ్వు అనుకుంటున్నావేమో. అందులో నిజంగా మహాజ్ఞానం ఉందో లేదో నీకే అర్థమవుతుంది కాసేపు అయితే. ఆ తర్వాత మాట చూడండి, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అలానే గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు దాని సంచార మార్గమున తిరిగి వచ్చును అన్నాడు. తర్వాత మరలా నదులు, సముద్రాల గురించి చెప్తాడు. తర్వాత మాటలో నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుంచి పారవచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును అన్నాడు. ఇక్కడ సూర్యుడు గురించి, గాలి గురించి, సముద్రాలు లేదా నదుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు, మరలా ఆయన ఎక్కడ ఉదయించాడో మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోవడానికి ఆయనట త్వరపడుతున్నాడు అట. అలానే దక్షిణము నుంచి గాలి మరలా ఉత్తరమునకు మరలా వెళ్ళిపోవాలి. ఇది మరలా జరగాలి, మరలా నిత్యము జరిగేటువంటి ఒక కార్యక్రమంగా త్వరపడుతున్నటువంటి విషయాలుగా ఇక్కడ ఆయన మాట్లాడుతూ, తర్వాత మాటలో నదులన్నీ సముద్రములో పడును, అయిన సముద్రములు నిండుటలేదు. నదులు ఎక్కడి నుంచి పారి వచ్చినో తిరిగి మరలా అక్కడికి అవి మరలిపోవును. ఇక్కడ ఏది ఉన్న చోట ఉండటం లేదు. ఈ మూడింటి గురించి చెప్పటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఏది అక్కడే ఉండటం లేదు. సూర్యుడు వెళ్ళిపోవాలంటున్నాడు, గాలి వెళ్ళిపోతుంది, అలానే నదులు మరలా అక్కడికి వెళ్ళిపోవాలి, మరలా నీరుకి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అండి? ఎందుకు ఒక సూర్యుడు గురించి చెప్పినా, గాలి గురించి చెప్పినా, నదుల గురించి మాట్లాడుతున్నా, ఈయన చెబుతున్న ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం, పరమార్థం, సారం, జ్ఞానం ఏంటని ఒకవేళ మీరు మాట్లాడితే, ఈ మూడింటిలో ఒకే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే, త్వరపడుతున్నాయి మరలా అక్కడికి వెళ్ళిపోవటానికి. అలానే మనిషి, నీవు, నేను, మనమందరము కూడా ఒక చోట నుంచి ఇక్కడికి వచ్చిన వారము. మనమంతా కూడా ఒక లోకము నుంచి ఈ లోకానికి వచ్చిన వారం.
మరి సూర్యుడు వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోవటానికి త్వరపడుతున్నాడు. గాలి కూడా తను బయలుదేరిన చోటికి వెళ్ళిపోవటానికి గాలి కూడా త్వరపడిపోతుంది మళ్ళీ దిక్కు వెళ్ళిపోవడానికి. అలానే నదుల్లో నుంచి నీళ్ళంతా కూడా సముద్రానికి వెళ్ళిపోతే మరలా సముద్రంలో ఉన్న నీరు మరలా ఒకరోజు మరలా అది నదుల్లోనికి మరలా వెళ్ళిపోవటానికి, ఇది వెళ్ళిపోవడం మనం చూస్తుంటే ఇవన్నీ మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు? ఏమంటే అవి మనకు చూసి చూసి అది ఒక అలవాటుగా మారిపోయింది తప్ప ఒక ఆలోచన అనేది మన మనసుకు రాకుండా పోయింది. చూసారా? మాకు తెలిసిన విషయం అండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మాకు తెలిసిన సంగతి ఏంటంటే సూర్యుడు పడమరన అస్తమిస్తాడు అంటున్నావు. మరి సూర్యుడిని చూస్తున్న నీకు దేవుడు అందులో ఒక పాఠం పెట్టాడే, ఒక విషయాన్ని నీకు నేర్పిస్తున్నాడు. ఏంటా విషయం అంటావా? కళ్ళ ముందు కనబడుతున్న సూర్యుని చూపించి కనిపించని ఒక ఆత్మ సంబంధమైనటువంటి పాఠం. నువ్వు అనుభవించే గాలిని చూపించి, నువ్వు అనుభవించే గాలిని నీకు చెప్పి, నీకు అర్థం కాని, నీకు తెలియని, కనిపించని ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంగతిని, విషయాన్ని, జ్ఞానాన్ని నీకు నేర్పించాలి అని ఆ గాలిని గురించి మాట్లాడుతున్నాడు. అలానే నదులు, సముద్రాలు, వాటి గురించి దేవుడు చెప్పటం వలన ఉద్దేశం కూడా అదే. నీవు ఈ లోకానికి చెందిన వాడవు కాదు. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఈ లోకానికి లేదా ఈ విశ్వానికి చెందినవాడు కానే కాదు. మరి ఎక్కడి వారం అండి మనమంతా? ఎక్కడి నుంచి వచ్చిన వారం అండి? మనమంతా మరో లోకము నుంచి ఈ లోకానికి వచ్చిన వారం. ఈ లోకానికి వచ్చిన వారం, మర్చిపోకూడదు. ఈ లోకానికి వచ్చిన వారం. ఏంటండి ఈ లోకానికి రాకముందు మరి ఏంటండి మా స్థితి, ఏంటండి మా పొజిషన్ ఏంటండి, మా స్థాయి ఏంటండి ఒకవేళ మీరు మాట్లాడితే, ఈ లోకానికి రాకముందు మనము మరొక లోకములో ఉన్నవారం. ఏమంటే మనమంతా మన తండ్రుల గర్భాల గుండా వచ్చాం. మన తండ్రులు వారి తండ్రుల గర్భాల గుండా వచ్చారు, వారి తండ్రులు వారి తండ్రుల గర్భాల గుండగా వచ్చారు. ఇలా ఒక్కొక్కరమ్మగా మనం వెనకకు వెళ్ళిపోతే మనమంతా ఒక చోట కలుసుకుంటాం. అలా మనమంతా కలిసే చోటు ఆదాము. ఆదాము అంటే మొదటి మనిషి. ఈ సృష్టిలో మొదటి మనిషి ఆదాము. ఆదాము దగ్గర ప్రపంచంలో ఉన్న మనుషులంతా అక్కడ కలవాలి. ఆదాము నుంచి ప్రపంచంలో ప్రతి జాతి మనిషి వచ్చాడు అన్న మాట మనం చదువుకుంటామే ఎన్నో మార్లు. 17వ అధ్యాయం అపోస్తుల కార్యములలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుతుంటే 17:26లో, మరియు దేవుడు యావత్తు భూమి మీద కాపురము ఉండుటకు, చూసారు, యావత్తు భూమి మీద అన్నాడు. భూమి అంతటి మీద కాపురం ఉండాలి. ఆయన ఒక చోట ఉండాలనుకోలేదు. మనుషులంతా ఒక చోట ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే జలప్రలయం అనంతరము నోవాహు కుమారుల నుంచి విస్తరించినటువంటి మనుషులు వచ్చిన వారు అంత ఒకే చోట ఉండాలి అని, ఆకాశాన్నంటే గోపురం కట్టుకొని మంచి పేరు సంపాదించుకుందాం అన్న ఆలోచనతో నిర్మించుకొనగా దేవుడు ఆ గోపురాన్ని పడగొట్టి వారి భాషలను తారుమారు చేసి, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాకుండా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేశాడు. అలా చెదిరిపోయిన వారే యూరోప్కి వెళ్ళారు, అలా చెదిరిపోయిన వారే ఆసియాలో ఉన్నారు, అలా చెదిరిపోయిన వారే ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. ఎందుకు? అసలు ప్రారంభంలో ఆదామును అవ్వను దేవుడు చేసినప్పుడు కూడా, ఆదాము అవ్వలను మొట్టమొదటగా దేవుడు వారిద్దరిని చేసి వారిద్దరిని ఆశీర్వదించినప్పుడు కూడా దేవుడు ఏమని ఆశీర్వదించాడు? రాత్రి మనం చదువుకున్న చూసారా 28వ వచనంలో, మీరు ఫలించి, మొదటి అధ్యాయం 28 ఆదికాండంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించి అనే పదం చూడండి. మీరు విస్తరించి భూమిని నిండించి, మీరు విస్తరించాలి అంటే వీళ్ళేం చేస్తున్నారు?
మేము విస్తరించాం, ఒకే చోట ఉంటాం, ఇక్కడే ఉంటాం, పెద్ద పెద్ద గోపురాలు కట్టుకుంటాం, ఆ గోపురాలలోనే నివాసం ఉంటాం, మేము విస్తరించాం. నేను ఆదామవ్వలతో ఏం చెప్పాను? అలా అని మీరు ఇక్కడే ఉంటానంటే ఎంత సృష్టి ఎవరి కోసం చేశా? ఇంత సువిశాలమైనటువంటి ఈ భూగోళాన్ని ఎవరి కోసం రా చేశాను? మీకోసమే కదా చేశాను. ఇక ఈ భూమిని విడిచిపెట్టి మరి ఏ గ్రహంలోనికి మీరు వెళ్ళలేరు, అక్కడ మీరు ఉండలేరు. కారణం ఏంటంటే మనిషి నివసించటానికి యోగ్యమైనదిగా ఈ భూమిని మాత్రమే సిద్ధం చేశా. అటువంటప్పుడు ఇంత భూగోళాన్ని మీరు ఉండటానికి అనుకూలముగా నేను మలచి నా చేతులతోనే నేను వాటిని చేసి చక్కగా సిద్ధం చేస్తే ఇక్కడే ఉండిపోతానంటే ఎలా? అందుకే దేవుడు ఆ రోజు ఆ గోపురాన్ని పడగొట్టాడు, వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు. అదే ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, యావత్తు భూమి మీద అనగా భూమి అంతటి మీద కాపురము ఉండడానికి ఆయననగా దేవుడు ఒకని నుంచి అనగా ఆదాము అనే ఆ ఒకని నుంచి ప్రతి జాతి మనుష్యుణ్ణి సృష్టించి, అనగా ప్రపంచంలో ఉన్న ఏ జాతికి చెందినవాడైనా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఒకే ఒకరి నుంచి వచ్చాడు. ఆ ఒక్కడే ఆదాము. అనగా భారత జాతి లేదా భారతదేశానికి చెందిన మనమైనా, లేదా అమెరికాకి చెందిన వారైనా, ఇంగ్లాండ్కి చెందిన వారైనా, ఆఫ్రికాకి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా అందరికీ మూల పురుషుడు ఒక్కడే. అనగా అందరం ఆదాము నుంచి వచ్చాం. ఓకే, భూమి మీద మనందరికీ తండ్రి ఆదామండి. ఓకేనండి, అందరం ఆదాము నుంచి వచ్చామండి. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడు? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడో, ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడో అన్న సంగతి మనకు అర్థమైతే అప్పుడు మన ఆరిజిన్, మన మూలం, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడి వారమో ఆ సంగతి మనకు అర్థమవుతుంది. మరి ఎక్కడి వారమట మనం? ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడు? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? 3వ అధ్యాయం లూకాసు వార్త 38వ వచనంలో చివరి మాట. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో, కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు కుమారుడైతే ఆదాము దేవునికి కుమారుడు. మనమందరము ఆదాము నుంచి వస్తే ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడట? ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు. మనమందరం ఆదాములో ఉంటే ఆదాము ఎవరిలో ఉన్నాడు? దేవునిలో ఉన్నాడు. మరి మనమంతా కూడా పుట్టక మునుపు ఆదాములో ఉన్నవారమైతే, ఆదాము పుట్టక మునుపు దేవునిలో ఉన్నవాడైతే, మనమంతా ఒకప్పుడు ఎవరిలో ఉన్నవారం అన్నమాట. అయితే దేవునిలో ఉన్నవారం. మరి దేవునిలో ఉన్నవారం అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఇంతకు దేవుడు పరలోకమందు ఉన్నాడు. అందుకే కదా పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తాము. దేవుడు అంటే పైన పరలోకమందున్నాడు అని. మనమంతా కూడా పుట్టక మునుపు ఆదాములో ఉంటే, ఆదాము దేవునిలో ఉంటే, ఆదాముతో పాటు మనమంతా దేవునిలో ఉన్నవారం అనుకుంటే, మనందరిది ఒకానొక సమయంలో మనమంతా పరలోకములో ఉన్నవారం, ఆ పరలోకములో దేవునిలో ఉన్నవారం. అందుకే మోషే గారు 90వ కీర్తనలో మాట్లాడిన ఒక అద్భుతమైన మాట. 90వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము, నీ ఉన్న లోకమా నీవే అంటారు. చూసారు అక్కడ, నీవే అనగా తరతరాలుగా మనమందరము ఉన్నది దేవునిలో. దేవుడు పరలోకమందున్నాడు, పరలోకమందున్న దేవునిలో మనమందరము ఉన్నాము. అంటే మనం ఇప్పుడు ఎవరికి చెందిన వారము?
మనమంతా దేవునికి చెందిన వారము. మనం దేవునికి చెందిన వారము అనగా దేవుడు ఉన్న పరలోకానికి చెందిన వారమా? అవునండి. ఈ లోకానికి చెందిన వారము కాదా మనం? ఏమండి, మనం ఏమనుకుంటున్నాము అనంటే ఏదో ఈ లోకంలో ఈ భూమి మీద ఏదో ఒక దేశానికి సంబంధించిన ఆ సిటిజన్షిప్ కలిగి ఉంటే అదేదో గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. మీకు తెలియదే ఉంది చెప్పండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించుకున్నారు అని అంటే ఇంకా ఏమంటే చాలండి జీవితానికి అన్నట్టుగా అయిపోయింది. ఏమంటే ఈ జీవితంలో అమెరికా అంటే ఈ లోకంలో ఈ భూమి మీద అమెరికా అనగానే అదొక అగ్రరాజ్యం. ఆ అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాలో ఆ పౌరసత్వాన్ని సంపాదించుకోవటం అంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి ఈ బ్రతుకు ఈ జీవితానికని చాలామంది అనుకుంటారు. నువ్వు ఎంత అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించుకున్నా, అమెరికా సిటిజన్ నువ్వు చెప్పుకున్నా, ఒక రోజు నువ్వు కన్ను మూయాలి, మట్టిలో పెట్టబడాలి. ఏ రోజు నీ గుండె చెప్పుల్లో ఆగిపోతాయో ఆగిన మరుక్షణమే పెట్టెలో నీతో పాటు నువ్వు పెట్టెతో పాటు ఆ మట్టిలో కప్పి పెడితే ఏ గ్రీన్ కార్డు, ఏం సిటిజన్షిప్, అవి ఎంతవరకు నీకు ఉపయోగపడతాయి? అవి ఎంతవరకు నీకు ప్రయోజనం? ఆ తర్వాత ఏంటి నీ జర్నీ? ఆ తర్వాత ఏంటి నీ ప్రయాణం? ఆ తర్వాత ఏమైపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు అన్న ఆలోచన ఉందా? అందుకే చెబుతున్నాడు, ఒక్కసారి సూర్యుని చూడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన మరలా తిరిగి వెళ్ళిపోవడానికి, మళ్ళా ఉదయించిన స్థలానికి వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నాడు. గాలి దక్షిణము నుంచి మరలా ఉత్తరానికి వెళ్ళిన గాలి మరలా ఉత్తరం నుంచి మరలా దక్షిణానికి రావడానికి త్వరపడుతుంది. సముద్రాల్లో ఉన్న నీరు వేడెక్కి ఆవిరిగా మేఘాలలోనికి వెళ్ళి అవి వర్షించి నదులను నింపితే మరలా నదులన్నీ వెళ్ళి మరలా సముద్రంలో కలిస్తే సముద్రంలో కలిసిన నీరు మరలా మేఘాల రూపంలో మరలా నదుల్లోనికి వెళ్ళటానికి మరలా ఈ ప్రక్రియ అంతా నీ కళ్ళ ముందు దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు? నీవు బయలుదేరి వచ్చిన స్థలం ఒకటి ఉంది, నువ్వు విడిచిపెట్టి వచ్చిన చోట ఒకటి ఉంది. నీవు బయలుదేరి వచ్చినా, నువ్వు విడిచిపెట్టి వచ్చినా నీ స్వస్థలమైన పరలోకం ఒకటి ఉందిరా. అది నీ కళ్ళ ముందు కనబడుతున్న నీ ప్రకృతిలో నీ నిత్యము జరిగిస్తున్నాను. అది జరుగుతున్నప్పుడు నువ్వు చూసి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఈ సభ అయిపోయిన మరుక్షణమే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? మీరు విడిచిపెట్టి వచ్చిన మీ ఇంటికి, మీ ఊరికి వెళ్ళిపోవాలి. సభ అయిపోయిన మరుక్షణమే హడావుడిగా త్వరగా బయలుదేరాలి, వెళ్ళిపోవాలని ఇంటిని విడిచి ఊరుని విడిచి ఎక్కడికి వెళ్ళినా మరలా సాయంకాలం అయ్యేటప్పటికి మరలా వెళ్ళాలండి. ఎందుకు? మా ఇల్లు ఇది కాదు, ఇక్కడ లేదు, మా ఊరిది కాదు. నీ విడిచిపెట్టి వచ్చిన నీ ఇంటికి, నీ ఊరికి వెళ్ళిపోవాలని త్వరపడుతున్నావే. అలాంటప్పుడు నీ విడిచిపెట్టి వచ్చిన లోకం ఒకటి ఉంది, అది పరలోకం. అసలు అది గుర్తుందా నీకు? అది నీకు జ్ఞాపకం ఉందా? ఎంతమంది కంటే జ్ఞాపకం ఉంది చెప్పండి. నిజంగా ఒక మంచి మాట బైబిల్లో ఇర్మియా గ్రంథంలో అనుకుంటాను, ఒకసారి చూస్తారా ఆ మాట? 8వ అధ్యాయం పక్షుల గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో, ఆకాశములకెగురు సంకుబడి కొంగ అయినను తన కాలమును ఎరుగును. తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అన్నాడండి. ఏంటి? పక్షులట వాటి కాలాలను ఎరిగినవట, కానీ నా పిల్లలు నా న్యాయ విధిని ఎరుగరు అన్నాడు. అనంటే ఏవి బాగున్నాయి, ఏవి బాగోలేవు అని చెప్తున్నాడు తెలుసా దేవుడు? పక్షులు బాగున్నాయి, మనుషులు పాడైపోయారు. పక్షులకు గుర్తున్నాయి, మనుషులకు మర్చిపోయారు. అంటే నిజంగా ఏమండి, పక్షి ఏంటి? పక్షి తలేంటి? ఆ తలలో దాని మెదడేంటి? మీరు ఆలోచించారా? పక్షి చాలా చిన్నది కదా.
ఆ పక్షే చిన్నదైనప్పుడు ఆ చిన్న పక్షిలో దాని తల ఎంత, దాని తలలో దాని మెదడెంత, దానికన్నీ గుర్తున్నాయట, దానికి అన్ని జ్ఞాపకం ఉన్నాయి. అవండి కొన్ని పక్షులు చూడండి, వలస పక్షులు అంటుంటారు కదా, మైగ్రేట్ అవుతుంటాయి ఎక్కువగా ఆర్కిటికా, అంటార్కిటికా ప్రాంతాలు కావచ్చు, సైబీరియా ప్రాంతాలు, రష్యాలో సైబీరియా ప్రాంతాల నుంచి కావచ్చు, అక్కడ బాగా చలి ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో నీళ్ళన్నీ కూడా బాగా గడ్డగట్టిపోతాయి, వాటికి ఆహారం దొరకడం కష్టం, అక్కడ బ్రతకడానికి అనుకూల పరిస్థితులు ఉండవు. అప్పుడు ఏం చేస్తాయి తెలుసా అండి, ఇక ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు వాటికి అర్థమైపోతాయో, ఇక రాబోతున్న ఈ కాలం మనం ఇక్కడ బ్రతకలేము, మనం జీవించలేము, కనుక ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని పక్షులు ఎగిరి ఆకాశములోనికి గుంపులుగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వస్తాయండి. ఆకాశములకు ఎగిరినటువంటి విమానం, అది ఆకాశంలోకి ఎగరడానికి ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు, ఎంత నెట్వర్క్ ఉంటుందో మనకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా కొన్ని ఎగురుతూ కింద పడిపోయినవి ఉన్నాయి, దిగుతూ పడిపోయినవి మరికొన్ని ఉంటాయి. విమానాలు యాక్సిడెంట్స్ అంటే ఎంతమంది పని చేస్తుంటారు ఎయిర్పోర్ట్లో, కానీ ఆకాశములకు అలా ఎగిరినటువంటి పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు. ఏ సిగ్నల్స్ ఏవి, వాటికి ఏ శాటిలైట్ చూపిస్తుందో, వాటి వెళ్ళవలసినటువంటి మార్గం, అవి కరెక్ట్గా. ఏమంటే మీ దగ్గరగా ఉన్న కొల్లేరు మీకు బాగా తెలుసు కదా, ఆ కొల్లేరు సరస్సుకు ఏమంటే ప్రతి ఏటా పక్షులు రావటం, ఇక్కడ పక్షులు కావవి, వలస పక్షులు. మరలా ఇక్కడ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఎప్పుడైతే మారిపోతుంటాయో, ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడైతే వాటికి ఏమంటే ప్రతికూలత ఎప్పుడైతే ఏర్పడుతుందో, వెంటనే అవి విడిచిపెట్టి వచ్చిన ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటాయి. ఎలాంటి జ్ఞాపకం, ఏటేటా ప్రతి ఏటా అవి ఎంత జ్ఞాపకం పెట్టుకుంటే అవి వెళ్ళవలసిన స్థలం కానీ, తిరిగి విడిచిపెట్టి వచ్చిన స్థలాన్ని కానీ అవి జ్ఞాపకం పెట్టుకుంటాయి. కొన్ని సందర్భాలలో మనం సిటీలో కూడానండి, మనం కొన్ని రూట్స్లలో మనం మర్చిపోతుంటాం, అంటే ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు వచ్చినా కానీ ఏమంటారు తప్పిపోతుంటాం. అలానే ఈ మధ్యకాలంలో లొకేషన్ అది ఏమండి ఈ గూగుల్ ఇది ఒకటి వచ్చేసింది, దాన్ని కూడా నమ్మడానికి లేదంటే. సరే అది వచ్చినా ఏమండి ఈ రీసెంట్గా 2 రోజులు 3 రోజుల క్రితం ఏమండి అలా ఆన్ చేసుకుని వెళ్ళిపోయాడట డీసీఎంతో, సరిగ్గా నదిలో పడిపోయాడట. చూసారు కదా మన న్యూస్లో, లారీ అంటే అది కూడా లేదు. ఏంటి నీకు ఇది చేతిలో ఉన్నా అక్కడ చేరుకోవడానికి కూడా కష్టంగా ఉంది. చూసారా, మరి పక్షుల సంగతి ఏంటి, వాటికేది మ్యాప్, వాటికేది లొకేషన్, వాటికేవి సిగ్నల్స్, వాటికి సిగ్నల్స్ లేవు, లొకేషన్ లేదు, మ్యాప్ లేదు, ఏమీ లేదు. అయినా వేల కిలోమీటర్లు అవి ఆకాశంలో ఎగురుతూ అవి అనుకున్న చోటుకి వచ్చి కొంతకాలము ఉండి మరలా ఇక్కడ ప్రతికూలత రాగానే మరలా ఎగిరి ఆకాశంలో మరలా విడిచిపెట్టి వచ్చిన స్థలానికి వెళ్ళిపోతున్నాయి అని అంటే, అందుకే దేవుడు చెబుతున్నాడు, వాటికైనా తెలుస్తున్నాయి తప్ప మీకు ఎందుకు తెలియటం లేదురా అంటున్నాడు. అవి ఎరుగుతున్నాయి వాటి కాలాలను, కానీ నా పిల్లలు ఇశ్రాయేలీయులు, నా పిల్లలుగా పిలువబడుతున్న వీరు మాత్రం నా న్యాయ విధిని వీళ్ళు ఎరగలేకపోతున్నారే, వీళ్ళు మరచిపోతున్నారే. అందుకే సూర్యుడ, గాల, నదుల, సముద్రాల, ఆకాశంలో ఎగిరే పక్షుల, వీటన్నిటిని చూపించి దేవుడు నీకు చెబుతున్న పాఠం, ఇదిగో నువ్వు ఈ లోకానికి చెందినవాడు కాదు, నీ స్వస్థలం ఇక్కడ కాదు, నీవు విడిచిపెట్టి వచ్చిన లోకం ఒకటి ఉంది, అది నేనున్న లోకం. ఒక్కసారి నీ తల పైకెత్తు, నీ కన్నుల పైకెత్తు, కనిపించి ఆకాశానికి ఆవల తండ్రిగా నేనున్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావా అని నీకోసం నా చేతులు చాచుకుని ఉన్నాను. అందుకే అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
20వ వచనంలో ఆయన మాట్లాడుతూ 3:20లో మన పౌరస్థితి ఫిలిప్పీలో ఉన్న వారలారా, ప్రత్యేకించి ఆయన ఫిలిప్పీలో ఉన్న వారికి ఈ విషయాన్ని చెప్పటం వలన ఉద్దేశం ఏంటంటే, ఫిలిప్పీ పట్టణంలో ఎక్కువ మంది ఈ రోమా పౌరసత్వం కలిగిన వారే ఉన్నారు. ఆ రోమా పౌరసత్వం కలిగి ఉండటం ఆ రోజుల్లో చాలా గొప్పది. ఈ రోజుల్లో అమెరికాలో ఏమన్నా గ్రీన్ కార్డు కలిగి ఉండడం అది ఎంత గొప్ప అనుకుంటున్నారో, ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఏలుతున్నటువంటి ఆ కాలంలో రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారికి ఆ రోమా పౌరసత్వం ఉన్నది. అందుకే పౌలు గారిని ఒకానొక సమయంలో యెరూషలేములో గొడవలో ఏమంటే యూదులందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసిన సమయంలో ఆయన్ని కొట్టాలని చెప్పి దేవాలయంలో నుంచి మెట్లపైకి ఈడ్చుకొని రాగానే పక్కనే ఉన్నటువంటి కోటలో ఉన్నటువంటి సహస్రాధిపతికి ఈ విషయం తెలియగానే సహస్రాధిపతి తన శతాధిపతులతో వెంట పెట్టుకొని వస్తాడు. పౌలు గారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పౌలు గారిని కట్టి కొట్టమని ఆజ్ఞాపించగానే అప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు, రోమియుడునైన నన్ను విచారించకుండగానే నన్ను మీరు శిక్షిస్తారా అని శతాధిపతితో అన్న వెంటనే పరిగెత్తుకొని సహస్రాధిపతికి చెప్పాడు. అయ్యగారు ఘోరం ఏంటంటే అతను రోమియుడట, రోమా పౌరసత్వం ఉన్నదట అని తెలియగానే సహస్రాధిపతి పరిగెత్తుకొని అతని దగ్గరికి వచ్చేసి మాట్లాడుతుంటాడు, ఏంటి మీరు రోమియులా, ఏంటి మీకు రోమా పౌరసత్వం ఉందా, మీకు ఎలా వచ్చిందో చెప్పండి, నేనైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి నేను పొందుకున్నాను, నీకెలా వచ్చిందయ్యా మహానుభావా అంటే ఆయన అంటాడు, నేను పుట్టుకతోనే రోమియుడను. ఆ విషయం తెలిసే కదా ఫిలిప్పీలో పౌలు గారిని తీసుకుని వెళ్ళి దెబ్బలు కొట్టి చెరసాలలో పెడితే తెల్లవారగానే మరలా న్యాయాధిపతులు వచ్చేసి బ్రతిమలాడుకుంటారు, అయ్యో మాకు తెలియక ఏదో జరిగిపోయిందండి, సారీ అండి, క్షమించండి పౌలు గారు. అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండటం అనేది వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు భావించుకుంటున్నారు. అందుకే పౌలు గారు వాళ్ళకే చెప్పాలి ఈ విషయం అని చెప్తున్నాడు. ఏమండి ఫిలిప్పీ పత్రిక చదువుకునే మాట చూడండి, 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి, మన సిటిజన్షిప్, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది, ఇక్కడ కాదు. దీని కొరకు మీరు ఆలోచిస్తున్నారా? మనం పరలోక పౌరులం, మనం పరలోకానికి చెందిన వారం. మరచిపోయారు, అందరూ మర్చిపోయారు. అందుకే మరచిపోయినటువంటి మనిషికి జ్ఞాపకము చెయ్యాలన్న ఆలోచనతోనే పరమందున్న దేవుడు నిత్య కార్యక్రమాలు, నిత్యము మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని మనకు చూపించాడు. అందుకే వాటిని చూస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని. సూర్యుడు వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, మరలా చూసావా గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ దక్షిణానికి చేరుకుంటుంది, మళ్ళా సముద్రాల్లో నీరు నదుల్లోకి వెళ్ళిపోతుంది, నదుల్లో నీరు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. చూసావా ఈ సర్కిల్గా తిరుగుతున్నాయి. నీవు కూడా పరలోకం నుంచి ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడే ఉండిపోతానంటే ఎలా అవుతుంది? సూర్యుడు తూర్పున ఉండిపోతానంటే ఎలా? గాలి దక్షిణాన్ని ఉంటానంటే ఎలా అవుతుంది? సముద్రంలో నీరు అక్కడే ఉండిపోతానంటే ఎలా అవుతుంది? కుదరదు. ఇవన్నీ ఒక సైకిల్గా ఒక చక్రంలా ఎలా అయితే తిరుగుతున్నావో అలానే మనిషి, నీవు పరలోకం నుంచి ఇక్కడికి వచ్చావయ్యా, ఇక్కడి నుంచి మరలా నువ్వు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిపోవటానికి త్వరపడు. అది జ్ఞాపకం ఉందా? ఇదిగో పక్షులు చూడు, అవి కూడా బయలుదేరుతున్నాయి, కానీ మళ్ళీ ఇక్కడే ఉండాలనుకోవటం లేదు, మళ్ళా వెళ్ళిపోతున్నాయి. అలానే ముందరి తరాల్లో ఉన్నటువంటి భక్తులు ఎందరో, వారు కూడా ఈ భూమి మీద వారు ఎలా బ్రతికారో, వారి గురించి దేవుడు ఏం రాయించాడో కొన్ని మాటలు మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి ఆ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, దానికన్నా ముందు మనకు అవసరమైన మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి, వీరందరూ అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాసులైన వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి పొందిరి. వారు భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా ఒప్పుకొని, ఆ మాట చూడండి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటే భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతికారు తెలుసా? మేమిక్కడ
స్థిరులము, ఇక్కడే మేము శాశ్వతం, ఇది మా ఊరు, ఇదే మా లోకం, ఇదే జీవితం, ఇదే జీవితము, ఇదే మా ఊరు, ఇదే మా దేశం, ఇదే మా ప్రాంతం అన్న ఆలోచనలతో బ్రతకలేదట వాళ్ళు. అలానే దేవుడు వారికి తక్కువేమీ చేయలేదు, తక్కువేమీ ఇవ్వలేదు. దేవుడు అబ్రహామును తీసుకొని వచ్చి పాలు తేళ్లు ప్రవహించే సారవంతమైనటువంటి ఆ భూభాగాన్ని చూపించి, అబ్రహాం ఇదంతా నీకు ఇచ్చేస్తున్నాను, ఇదంతా నీదే అంటే, ఇదంతా నాకా అని అక్కడ ఆయన కోటలు కట్టుకోవాలి, అంతస్తులు నిర్మించుకోవాలి అన్న ఆలోచన ఆయన చేయలేదు. ఏదో గుడారం వేసుకున్నాడట. అలా గుడారం వేసుకుని దేవుడితో మాట్లాడుతున్న మాట అండి, అయ్యా ఎందుకయ్యా, ఈ భూమి మీద మేము పరదేశులం కాదా, ఈ భూమి మీద మేము యాత్రికులం కాదా అంటే, పరదేశులు అని మాట్లాడుతున్నాడు అని అంటే ఆయనకు తెలిసింది ఏంటంటే, నా దేశం ఇది కాదు, నా లోకం ఇది కాదు అని. యాత్రికులు అని వాళ్ళు ఒప్పుకున్నారు అని అంటే కేవలం ఈ భూమి మీదకి మేము ఒక టూరిస్టులుగా వచ్చాం, ఒక యాత్రికులుగా వచ్చాం, అంతే కదా. మీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 గంటలు 3 గంటలు ఈ సభ కోసం వచ్చారండి, అయిపోగానే వెళ్ళిపోతారు. నేను ఈ 2 రోజులకు ఈ కార్యక్రమం కోసం వచ్చానండి, అయిపోయిన మరుక్షణం నేను బయలుదేరి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ ఎవరు ఉండరు. అలానే ఈ భూమి మీద ఎన్ని తరాలు ఆదాము మొదలుకుంటే, మీరు చూడండి, ఆదాము మొదటి మనిషి ఆదాము మొదలుకుంటే ఈ క్షణము వరకు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఎంతమంది, వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళలో ఎందరో ధనవంతులు ఉన్నారు, ఎందరో భూస్వాములు ఉన్నారు, ఎందరో రాజులు ఉన్నారు, ఎందరో చక్రవర్తులు ఉన్నారు, ఎందరో అధికారులు ఉన్నారు, ఎందరో సామంతులు ఉన్నారు, ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎందరో మేధావులు ఉన్నారు, ఎందరో బలవంతులు ఉన్నారు, ఎందరో బలహీనులు ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోవటం మనం చూడటం లేదా? అందరూ మట్టిలో పెట్టబడటం మనకు తెలియదా? మరి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వుంటావా, నేనుంటావా, ఎవరు ఉంటారు? అందుకే అక్కడే అంటాడు, తరము వెంబడి తరము ఏమైపోతుందట, వెళ్ళిపోతుంది. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఈ భూమి మాత్రమే ఉంది ఇప్పటి వరకు, కానీ భూమి మీద ఎందరో కోటలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎకరాలు ఆక్రమించుకున్న వారు ఉన్నారు, కట్టలు సంపాదించి బీరువాలో దాచిన వాళ్ళు ఉన్నారు, కేజీల కొద్ది బంగారాన్ని బస్తాల్లో దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు తెలియంది కాదు, మనం చూడండి కాదు. కాబట్టి మీకు తెలుసు, ఏమంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటాను, తమిళనాడులో ఏమంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఇంటిలో బయటపడిన ఏమంటారు, ఆ పత్రాలు కావచ్చు, ఆ కరెన్సీ కావచ్చు, ఆ బంగారం కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత చాలా బాధేసింది. ఎందుకు? ఎన్ని చీరలండి, ఎన్ని జతల చెప్పులండి, ఎన్ని ఆభరణాలు, ఎంత డబ్బు, ఎన్ని భూములకు సంబంధించిన పత్రాలు, ఎంత పెద్ద బంగ్లా, ఇటు ఇంత పెద్ద అంతస్తు, ఇంత ధనం, ఇంత బంగారము, ఇన్ని జతల చెప్పులు, ఇన్ని చీరలు, ఇన్ని పత్రాలు, ఆస్తులకు సంబంధించి కేజీల కొద్ది బంగారం, అన్నీ ఉన్నాయి. ఆమె లేకుండా పోయింది, అన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అవన్నీ ఎవరి పరమైపోయాయి, అవన్నీ ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇవి మన కళ్ళ ముందు కనిపించిన నిజం కాదా? అదేనండి దేవుడు చెబుతున్నాడు, ఒరేయ్ మీరు పరదేశులు రా, ఈ భూమి మీద యాత్రికులు. ఇదిగో సూర్యుని అందుకే మీకు చూపిస్తున్నాను, సూర్యుడు అందుకే తూర్పున ఉదయింప చేస్తున్నాను. ఒకే చోట పెట్టొచ్చు నేను, నో, సూర్యుని ఎందుకు తూర్పున ఉదయింప చేస్తున్నాను, ఎందుకు పడమర కాకుండా అస్తమిస్తున్నాను, మరల ఎందుకు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసా? అది చూస్తున్నప్పుడైనా కానీ నీకు జ్ఞాపకం రావాలి. గాలి ఎందుకు అది తిరుగుతుంది, దానిని అనుభవిస్తున్నప్పుడు నీకు జ్ఞాపకం రావాలి. సముద్రంలో నీరు ఎందుకు నదుల్లో నీరు ఎందుకు సముద్రంలోకి వెళ్ళిపోతుంది? పక్షులు ఎందుకు, ఎక్కడో ఉన్న పక్షులు ఎందుకు మీ ప్రాంతానికి వస్తారు, మీ ప్రాంతానికి వచ్చి మరలా ఈ పక్షులు మరలా విడిచిపెట్టి వచ్చే స్థలానికి ఎందుకు మరలా తిరిగి వెళ్ళిపోతున్నాయి? ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాను ఈ ప్రకృతిలో తెలుసా? మీకు ఒక పాఠం. మీరు కూడా ఈ లోకానికి చెందినవారు కారు, మీరు పరలోకానికి చెందినవారు. అది పరలోకం అనేది మీ స్వదేశం.
మీ స్వదేశమైన పరలోకాన్ని మీరు విడిచి కొద్ది కాలం ఒక యాత్రికులుగా ఈ భూమి మీదకి మీరు వచ్చారు. వచ్చిన మీరు మరలా తిరిగి అక్కడికి రావడానికి మీరు సిద్ధపడాలి. అక్కడికి రావాలి అంటే మీకు జ్ఞాపకం ఉండాలి కదా. ముందు మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ లోకం మీకు జ్ఞాపకం ఉండాలి. మీరు మీ ఇంటికి వెళ్ళాలంటే మీకు రూట్ తెలిస్తేనే కదా మీరు వెళ్ళగలరు. మీ ఊరేంటో గుర్తుండాలి కదా. మీ ఊరి పేరేంటో తెలియాలి, ఆ ఊరిలో మీ ఇల్లు ఎక్కడుందో తెలియాలి, ఆ వీధులేంటో తెలియాలి. అప్పుడే కదా మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. ఊరు పేరు మర్చిపోయి, ఆ ఇల్లు మర్చిపోయి, వీధి మర్చిపోయి, పేరే మర్చిపోతే వాడిని ఏమంటారంటే పిచ్చివాడు అంటారు, మతిస్థిమితం లేనివాడు అంటారు. మరి మీరు మీ తండ్రిని మర్చిపోయారు, మీరు విడిచిపెట్టుచున్న పరలోకాన్ని మర్చిపోయారు. రేపు పొద్దున అక్కడికి వెళ్ళాలని ఆలోచన మీకు లేకుండా బ్రతుకుతున్నారంటే మీరు ఎలా జ్ఞానులు అవుతారు? మీరు పిచ్చివాళ్ళే. మనం పిచ్చివాడు అనేటప్పటికీ వాళ్ళని మనం చూసుకుంటాం. బట్టలు చిరిగిపోయి, జుట్టంతా కూడా పెంచేసుకొని మాసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పడిపోయి వాళ్ళని చూసి మనం వాళ్ళకి మతిస్థిమితం లేదనుకుంటున్నావు. నిజమే, వాళ్ళు భౌతికంగా మతిస్థిమితం లేని వాళ్ళైతే నీవు ఆత్మీయంగా మతిస్థిమితం కోల్పోయిన వాడివి. మర్చిపోయావు కదా మరి. అందుకే వాళ్ళ గురించి చెప్తున్నాడండి అక్కడ ఆయన. ఎవరు తెలుసా? వీళ్ళు జ్ఞానులండి. వీళ్ళు జ్ఞానులు. ఎవరు? ఆ విడిచిపెట్టి వచ్చిన లోకాన్ని జ్ఞాపకమునందు ఉంచుకున్నవారు, వారే విశ్వాస వీరులు. అక్కడ 11వ అధ్యాయం అంతా ఎవరి గురించి అని మాట్లాడుతున్నాడు అంటే విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ వీరులు అన్నాడు, వాళ్ళందరినీ జ్ఞానులు అన్నాడు. నీవు ఒక వీరుడవు, నీవు ఒక జ్ఞానివైతే ఈ రోజైనా కనీసం జ్ఞాపకం చేసుకో, ఈ లోకం నీది కాదు. నేను విడిచిపెట్టి వచ్చిన లోకం ఒకటి ఉంది. ఆ లోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయన ఆత్మను నాకు పంచాడు. కనుక ఆత్మను పంచిన ఆత్మలకు తండ్రిగా దేవుడు పరలోకంలో ఉన్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వస్తాను అని ఆయన చేతులు చాచుకొని ఉన్నాడు. నేను వెళ్ళాలి 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 అనే ఆ తొందర, అనే ఆ ఆతృత నీలో ప్రారంభం కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో మార్గంగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే మధ్యలో మార్గదర్శిగా ఒక ఆయన ఉన్నాడు, మార్గం ఆయన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గం, 14:6లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప అన్నాడు. ఆ పదం చూడండి అక్కడ, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా దేవుని యొద్దకు రాలేడు అన్నాడు. కనుక ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులకు యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఒక మాట, ఎవరైనా దేవుని దగ్గరికి పరలోకానికి చేరుకోవాలనుకుంటున్నారా? అక్కడ రావాలనుకుంటున్నారా? అదే మీ లోకం. మీ లోకమైన పరలోకాన్ని మీరు చేరుకోవాలి అని అంటే మీకు మార్గం తెలియాలి కదా. ఆ మార్గమే నేనంటున్నాడు ఆయన. ఈ మార్గంలో వెళితేనే, నా మార్గంలో వెళితేనే తప్ప మీరు అక్కడికి చేరుకోలేరు, గమ్యాన్ని చేరుకోలేరు. ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది రాగలుగుతున్నారు ఆయన మార్గంలోనికి? ఆయన మార్గంలోనికి రాకపోగా ఆయనను ఒక మతస్థుడిగా, మత స్థాపకుడుగా చేసి తప్పుడు ప్రచారాలతో ఆయన యొద్దకు పాపం వచ్చేవారిని కూడా రాకుండా వాళ్ళు మార్గం తప్పి అనేకులను మార్గం తప్పించటానికి పూనుకున్న వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది చాలా. మీరు ఎలాగో మార్గం తప్పారు. మార్గం తప్పిన మీరు మార్గంలోకి రావాలనుకుంటున్న వారిని కూడా ఎందుకయ్యా మార్గం తప్పిస్తున్నారు? తప్పు కదా. అందుకే ఇక్కడ ఏమన్నాడు వాళ్ళ గురించి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14 వచనంలో, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో, వారు ఏ దేశమనగా ఏ లోకము నుండి వారు వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. జ్ఞాపకం ఉంటేనే కదా వెళ్ళడానికి. జ్ఞాపకం లేకపోతే ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ముందు నోవాహు, కాబట్టి ఆ తర్వాత హానోకు, హెబెలు, ఇలా ప్రారంభం నుంచి మాట్లాడుతున్నాడు.
వీళ్ళందరూ ఆ దేశాన్ని, అనగా వారు విడిచిపెట్టి వచ్చిన ఆ దేశాన్ని, ఆ లోకాన్ని జ్ఞాపకములో ఉంచుకున్నారు. అందుకే వాళ్ళు భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతికారో తెలుసా? ఈ భూమి మీద మనం పరదేశులం కదా, యాత్రికులం కదా, టూరిస్టులం కదా, ఎందుకు మనకు వందల వందల ఎకరాలు, ఎందుకు వందల కోట్ల రూపాయల ఆస్తులు, మనకు ఎందుకు ఈ కేజీల కొద్దీ బంగారం, అన్న వస్త్రంలో కలిగి తృప్తి పొందితే చాలు కదా. ఏ క్షణాన్న దేవుడు పిలిచినా అక్కడికి మనం వెళ్ళటానికి, ఆయన మార్గములో మనం నడిచి ఆయన దగ్గరికి వెళ్ళే అర్హతను మనం సంపాదించుకుంటే చాలు కదా. ఇది వారికి ఉన్నటువంటి ఆలోచన, కోరిక. అందుకే వారి గురించి మాట్లాడుతున్నట్టంటే, వారు ఏ దేశము నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు, ఆ పదం చూడండి, మరలా వెళ్ళుటకు, మరలా వెళ్ళుటకు అన్నాడు. అందుకే ఆ పదాన్ని అక్కడ నొక్కి చెప్తున్నాడు, మరలా వెళ్ళుటకు. ఇక్కడ సూర్యుడు మరలా తిరిగి వెళ్ళటానికి, గాలి మరలా వెళ్ళటానికి, సముద్రంలో నీరు మరలా నదుల్లోనికి వెళ్ళటానికి, ఎక్కడి నుంచో విడిచి వచ్చినటువంటి పక్షులు వారి ప్రాంతాలు మళ్ళా తిరిగి వెళ్ళాలంటే వాటికి జ్ఞాపకం ఉండాలి, వారు విడిచిపెట్టి వచ్చిన ప్రాంతాలు. అలానే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, నీ విడిచిపెట్టి వచ్చిన ఆ పరలోకానికి చేరుకోవాలి అంటే నీకు జ్ఞాపకం ఉండాలి కదా. అందుకే మర్చిపోయారు. అందుకే 2000 సంవత్సరాల క్రితం మరలా యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి తండ్రి పంపాడు. నాయన ఎన్నో పెట్టాను ప్రకృతిలో, ఆలోచించట్లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు, మళ్ళా ప్రకృతిని కూడా చూపించు. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా నండి, ఆయన చెప్పినటువంటి బోధల్లో కూడా ఎక్కువగా మనం చూస్తుంటే సృష్టిలో ఉన్న వాటిని ఎక్కువగా ఆయన ఉపయోగించాడు. ఆయన ఉపమానాలలో కూడా పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఆయన ఉపమానము లేకుండా ఆయన ఎవరికి ఏమీ బోధించలేదు. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన ఉపమానాలలో ఎక్కువగా మనం ఏం చూస్తుంటామండి, ఒక ఆవగింజ అంటాడు, సృష్టిలో భాగం. అలానే ముత్యములు అంటాడు, ఆ తర్వాత గోధుమ గింజ అంటాడు, ఏమంటే చేపలు పట్టే వల అన్నాడు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు నిత్యము మనం చూసే, మనకు కనిపించే, మనం అనుభవించే వస్తువులు కదా, పదార్థాలు కదా. ఇవి చూపించి, కళ్ళ ముందు కనబడుతున్న సృష్టిలో ఉన్న వాటిని చూపించి, కంటికి కనిపించక ఆవల ఉన్నాయి, సృష్టికి ఆవల ఉన్న ఆ పరలోకాన్ని మనకు అర్థం చేయించటానికి, చూపించటానికి ఆ మహానుభావుడు చేసిన ప్రయత్నం. ప్రకృతిని చూపించి పాఠాలు చెప్పాడు. ఆ రోజు ప్రకృతిని చూపించి పాఠాలు చెప్పాడు, ప్రకృతిని చూపించి పాఠాలు నేర్పించాడు. అదే ఈ రోజు కూడా, 2 రోజులు కూడా చేస్తున్నది. మనిషికి ప్రకృతి నేర్పుతున్న దేవుని పాఠాలు కనీసం విన్న ఈ 2 రోజుల మాటల్లో, ఈ 2 రోజులుగా మీరు విన్నటువంటి ఈ ప్రసంగాలలో ఉన్న సారాంశం, ప్రకృతిలో అన్ని బాగున్నాయి, మనిషే బాగోలేడు. అన్ని క్రమంగా ఉన్నాయి, మనిషి క్రమం తప్పాడు. అలానే దేవుడు క్రమం తప్పాడు కదా అని దేవుడు వదిలేయాలనుకోలేదు మనుషులను. మళ్ళీ వీళ్ళందరినీ దారికి తెచ్చుకోవాలి అనుకున్నాడు, వీళ్ళందరినీ మళ్ళీ క్రమపరచుకోవాలి అనుకున్నాడు. అందుకే దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అనగా ప్రవక్తలను పంపాడు, భక్తులను పంపాడు, ఏమన్నదో దైవజనుల ద్వారా ఎంతో మంది చేత దేవుడు చెప్పించాడు. చివరికి వాళ్ళు చెబుతున్నప్పుడు, నాయన ప్రకృతిని కూడా చూపించండి, ప్రకృతిని కూడా చూపించండి వాళ్ళకు అన్నాడు. అందుకే వాళ్ళందరూ ప్రకృతిని కూడా చూపించారు. చివరికి తన కుమారుడిని యేసుక్రీస్తును కూడా పంపించాడు. ఆ మహానుభావుడు చెప్పాడు, ఆయన ప్రకృతిలో ఉన్నవి చూపించాడు. ఆ తర్వాత అపోస్తలులు వాళ్ళు చెప్పారు. ఈరోజు ఎందరో సేవకులు, ఎందరో దైవజనులు ఈరోజు మేము చెప్తున్నాం. మీరు వింటున్నారే తప్ప ఆలోచిస్తున్నారా? అది మీకు తెలియాలి. మీరు వింటున్నారు, కానీ వింటున్న మీరు ఆలోచిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? అనుసరించటానికి ప్రయత్నం చేస్తారా? లేదంటే ఎందుకు? నిష్ప్రయోజనం కదా, ఉపయోగం ఏముంది? అందుకే ఈ మాటల్లో ఆయన అదే చెప్తున్నాడు, వారు జ్ఞాపకమునందు ఉంచుకుంటే అన్నాడు. అందుకే ఆ పదం మళ్ళీ చూడండి, ఆ మాట 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 15వ వచనంలో, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం, ఇది శ్రేష్టమైంది, ఎందుకంటే ఇది దేవుడు చేసిందే కదా,
ఈ నేల దేవుడు చేసింది కాదా? ఈ సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు చేసినవి కావా? ఈ నేల మీద ఉన్న సమస్త జీవరాశిని దేవుడు చేయలేదా? దేవుడు చేశాడు. దేవుడు చేసిన తర్వాత సృష్టి అంతటి చూసి దేవుడు ఏమన్నాడు? చాలా మంచిదిగా ఉంది అని అన్నాడు. దేవుడు సర్టిఫై చేశాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. అనగా ఆదికాండం 1వ అధ్యాయంలో చివరిలో చాలా బాగుంది అన్నాడు. శ్రేష్టమైనదే ఇచ్చాడు దేవుడు మనకు. ఏమండి, ఈ సృష్టిలో అన్నీ కూడా దేవుడు మనకు శ్రేష్టమైనవే ఇచ్చాడు. పనికిరానివి ఇవ్వలేదు, పాడైపోయినవి అస్సలు ఇవ్వలేదు. ఏమండి, ఏదంటే పాడైపోయింది? మనిషి చేతికి వచ్చిన తర్వాత పాడైపోయింది తప్ప అది సృష్టిలో ఉన్నప్పుడు ఏది పాడు కాదు. మనిషి పాడు చేశాడు, దేవుడు పాడు చేసింది ఇవ్వలేదు. దేవుడు మంచిది పెట్టాడు, మంచిది ఇచ్చాడు. కానీ మనిషి కూడా నైజం ఏంటో చెప్పమంటారా? ఏది కూడా నేనే పాడు చేశానని మనిషి అని ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. ఏదైనా పాడైపోయినా చెడిపోయినా అది పాడైపోయింది, అది చెడిపోయింది అంటాడే తప్ప నేనే పాడు చేశాను, నేనే చెడగొట్టాను అంటాడా? లేదండి. కప్పండి పగిలిపోయింది అంటాడే, దాని తర్వాత పగిలిపోయిందా? కొండండి అదే పగిలిపోయింది అంటాడే, దాని తర్వాత పగిలిపోతే నువ్వు పగలగొట్టావా? నేనే ఏమంటే నా చేతిలో నుంచే పడి పగిలిపోయిందండి, నేనే పడగొట్టానండి, నేనే పాడు చేశానండి అని చెప్పే మనిషి ఉంటాడా? అస్సలు ఒప్పుకోడండి. ఒప్పుకోనివ్వదు. మనకు చాలా ఇగో అడ్డం చేస్తుంటుంది. మనకున్న అహం ఒప్పుకోనివ్వదు. మనిషి నైజం. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు, సృష్టిలో వీటన్నిటిని పెట్టినప్పుడు అన్ని మంచివి పెట్టాడు, అన్ని మంచివే ఇచ్చాడు. అందుకే దేవుడు ఆ రోజు చాలా మంచిదిగా ఇచ్చాను, చాలా మంచిదిగా ఇచ్చాను మీకు అన్నాడు. ఇది మంచిదే. అయితే దీనికంటే కూడా మరి శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు ఉన్న లోకం. ఇంకో విషయం చెప్పుకుంటారా? ఇది కేవలం టెంపరీగా ఉండే ఈ లోకాన్ని దేవుడు ఇంత అందంగా, ఇంత అద్భుతంగా దేవుడు మలిచాడు, సృష్టించాడు అంటే పర్మనెంట్గా ఉన్న పరలోకాన్ని దేవుడు ఇంకెంత అద్భుతంగా చేసి ఉంటాడో ఒక్కసారి మీరు ఊహించండి. కొద్ది కాలం, ఇది శాశ్వతంగా ఉండేది కాదు. మరలా యేసుక్రీస్తుల వారు పరమ నుండి ఈ భూమికి రావడం ప్రారంభమైతే ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అని మనం చదువుకున్నామే. బూడిదగా మారిపోతాయి. బూడిదగా మారిపోయే, కాలి బూడిదగా మారిపోయే కొద్ది కాలం ఉంటే ఈ సృష్టినే ఇంత అందముగా, ఇంత అద్భుతంగా దేవుడు చేశాడు అనంటే, దేవుడు ఉండే ఆ లోకం, ఆ పరలోకం అది ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ ఉండే దేవుడు ఉన్న ఆ పరలోకం ఎంత అందమైనది, ఎంత అద్భుతంగా దేవుడు దాన్ని చేసి ఉంటాడో మనకు అర్థం కావటానికి, మనం ఊహించుకోవటానికి కొన్ని పదాలు అక్కడక్కడ అలంకార రూపంలో ఉపయోగిస్తారు. ప్రకటన గ్రంథంలో అక్కడ అంటాడు, అక్కడ వీధులు, అక్కడ రోడ్లు అన్నీ కూడా దేంతో వేశారట? బంగారం. మరి ఇక్కడ సిమెంటు, మట్టి, తారు అవి సరిగా ఉండవు. అన్నీ పెద్ద పెద్ద కోతులు. కారు తీయాలన్న భయం, బైక్ తీయాలన్న భయం, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే భయం. ఎందుకంటే రోడ్లు అలా ఉన్నాయి మరి. కానీ పరలోకం బంగారం. ఎందుకు బంగారం అన్నాడు? నీకు బంగారం అంటే చాలా ఇష్టం కదా, నీకు బంగారం చాలా విలువైంది కదా నీ దృష్టికి. ఇక్కడ నువ్వు బంగారాన్ని మెడలో వేసుకుంటున్నావేమో, ఇక్కడ బంగారాన్ని వేలకు పెట్టుకుంటున్నావేమో, ఇక్కడ బంగారం నీ చేతిలో ఉంటుందేమో, ఇక్కడ బంగారం బీరువాలో దాచుకుంటున్నావేమో. నువ్వు బీరువాలో దాచుకుని, నీ మెడలో వేసుకుని ధరించుకునే, చేతులకు వేళ్లకు నువ్వు పెట్టుకునే ఈ బంగారం అక్కడికి వెళ్ళిపోతే నీ కాళ్ళ కింద ఉంటుంది అన్నాడు. మరి కాళ్ళ కిందనే బంగారం పెట్టాడంటే ఇక చూడండి పరలోకం ఎలా. రోడ్లకు బంగారం వాడాడంటే నువ్వు ఉండే నివాసాలకు, నువ్వు ఉండే ఇల్లుకు. ఒక్కసారి మీరు ఊహించండి. ఒక్కసారి వెళ్తే బాగుండు అనిపిస్తుందా? చూస్తే బాగుండు అనిపిస్తుందా? అది ఎవరిదో కాదండి, మనదే. అది మన లోకమే. అది మన పౌరస్థితి అక్కడే ఉందన్నాడు కదా. మనం ఆదాము నుంచి వచ్చాము, ఆదాము దేవుని నుంచి వచ్చాడంటే మనమంతా ఎవరిలో ఉన్నాం? దేవునిలో ఉన్నాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమండి, తండ్రి అండి, మన తండ్రి ఉన్న లోకం అది మనదేనండి. అందుకే ఆయన, నరులారా, నా పిల్లలారా, మీరు త్వరగా వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. అమ్మ వచ్చేయమంటున్నాడు కదా, వచ్చేయమంటున్నాడు కదా. ఏమండి, ఎప్పుడు చచ్చిపోతాం ఏమో, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఉరిపోసుకొని చావకండి పోయి. ఏమండి, ఇది ఒకటి ఉంది. దేవుడు వచ్చేయమంటున్నాడండి, చాలా బాగుందండి, వెళ్ళాలని చూడాలండి అనిపిస్తుందని ఎక్కడో చచ్చిపోయారట అలానే ఉరిపోసుకొని కాకినాడలో.
అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. చావు వచ్చినంత వరకు దేవుడు చెప్పినట్లుగా బతకండి. అలా బ్రతికితే ఆ తర్వాత నీకు ఆహ్వానం, పరలోక ఆహ్వానం. చాలా అందమైన అద్భుతమైన ఆ లోకం. వెళ్ళాలన్న ఆలోచన నీకుంటే, వెళ్ళడానికి మార్గం యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తును నువ్వు నమ్మి యేసుక్రీస్తు చూపించిన చెప్పిన ఆ బాటలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా నువ్వు చేరుకుంటావు ఆ గమ్యం. అందుకే మనం ఆ లోకాన్ని మర్చిపోయాం, మన పరదేశంలో మన సంగతి మర్చిపోయాం, అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు ఈ సృష్టిలో లేదా ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూపించి, ఒక్కసారి సూర్యుని చూడు అన్నాడు. గాలి చూడు, అది అక్కడే ఉండట్లేదు, వెళ్ళిపోతుంది మరలా తిరిగి వచ్చిన చోటికి. సూర్యుడు తిరిగి వచ్చిన చోటికి వెళ్ళిపోతున్నాడు. నదులు మళ్ళా ఏమైనా ప్రారంభమైన చోటికి వెళ్ళిపోతున్నాయి. పక్షులు మరలా విడిచి వచ్చిన చోటికి వెళ్ళిపోతున్నాయి. మీరు మీటింగ్ అయిపోయారు, విడిచిపెట్టి వచ్చిన మీటింగ్ మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. మరి అసలు ఈ లోకం మంది కాదు, అక్కడి నుంచి వచ్చాము, మరి దాని సంగతి ఏంటి? కనుక మనము కూడా మనం విడిచిపెట్టి వచ్చిన పరలోకానికి తిరిగి వెళ్ళాలి అని దేవుడు ఈ సృష్టిలో కళ్ళ ముందు కనబడుతున్న వాటిని చూపించి మనకు నేర్పించిన ఒక అద్భుతమైన పాఠం. ఇది మనిషికి ప్రకృతి నేర్పుతున్న దేవుని పాఠాలు.